అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో ఏర్పడ్డ వివాదాలకు సంబంధించి కవరేజ్ కి వెళ్లిన మీడియా మిత్రులపై మోహన్ బాబు దాడి హేయమైన చర్యగా ఈ అంబాజీపేట జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు అభివర్ణించారు. అంబాజీపేట పాత్రికేయ సోదరులంతా కలిసికట్టుగా వెళ్లి పొరవీధులలో ప్రదర్శన నిర్మించారు. సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం బాధ్యతగా పనిచేస్తున్న మీడియాపై నటుడు మోహన్ బాబు దుర్భషలాడుతూ మైక్ లాక్కుని వీడియో జర్నలిస్టుపై దాడి చేయడం దారుణమన్నారు. ది అంబాజీపేట జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ల సూర్య ప్రకాశ్రావు, మాజీ అధ్యక్షుడు మద్దిశెట్టి శ్రీనివాస్, మఠపతి శ్రీనివాసుల ఆధ్వర్యంలో స్థానిక పాత్రికేయుల అంబాజీపేట చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎస్ఐ కె చిరంజీవికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఇక్కడ నుండి తిరిగి ప్రదర్శనగా బయలుదేరి తహసీల్దార్ జె వెంకటేశ్వర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ది జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు సిఎన్ మూర్తి, మాల వెంకట దుర్గప్రసాద్, కోన సత్యబాబు, గుత్తుల వేడుకొండలు తదితరులు పాల్గొన్నారు. విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబుని, విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబుని మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు, సినీ నటుడు మోహన్ బాబు, విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబుని, విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబుని మూర్తి గారు అనగలరు. విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబుని, విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబుని, విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబుని మోహన్ బాబు వీడియో తీస్తున్నాం సార్. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.